హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎస్, నేనైతే చాలా చాలా బాగున్నా. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ నేనైతే ఇలా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ప్రతిసారి అనుకుంటాను రెగ్యులర్గా చేద్దాము అని, బట్ కుదరటలేదు. అయితే ఈసారి ఏంటంటే నేను మీషోలో కొన్ని క్లాత్, ఒక డ్రెస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నా, అండ్ అలాగే ఒక చున్నీ తీసుకున్నా, ఒక 2 బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, తక్కువ ప్రైస్లో చాలా చాలా మంచిగా అయితే వస్తున్నాయి అనమాట. సో అవి తీసుకున్నా. సో వాటిని అయితే మీకు షేర్ చేస్తా. ఇది ఎందుకంటే నేను యాక్చువల్గా ఇది తీద్దామని అనుకోలేదు, బట్ చాలామంది ఏంటంటే ఇప్పటికి కూడా వర్క్, సింపుల్ శారీస్ మీద కూడా వర్క్ ఇష్టపడుతున్నారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే తక్కువ ప్రైస్లో, అంటే మనము బయట కంప్యూటర్ వర్క్ చేయించుకునే దానికంటే కూడా సో తక్కువ ప్రైస్లో, అంటే క్లాత్ విత్ వర్క్తో చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయండి. సో అలాంటి వాళ్ళకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట. అండ్ నేను తీసుకుని నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి నాకైతే కాదు, వేరే వాళ్ళకి శారీస్ మీద మ్యాచింగ్ తీసుకున్నా. సో అవి నాకు బాగా నచ్చినాయి అనమాట. సో అందుకని అయితే చూపిస్తున్నా. సో ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చిందనమాట. మంచి కంప్యూటర్ వర్క్. ఇది ఏంటంటే బ్లూ మీద మీకు కనపడుతుంది కదా, సో ఇలాగా సిల్వర్ అండ్ గోల్డ్ తోటి వచ్చింది. ఓవరాల్గా హ్యాండ్ అయితే ఇలా ఉంటుంది. ఇదేంటంటే మనకి కొంచెం మోచేతుల దాకా ఇలా వర్క్ వస్తుంది, బట్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ దాకైనా షార్ట్ హ్యాండ్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే మనం కట్ చేసుకొని ఏదన్నా మోడల్గా కావాలన్నా వేసుకోవచ్చు, లేదు ఫుల్ ఇలా హ్యాండ్స్ మొత్తం పెట్టుకునే వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చాలా మంచిగా ఉంటుంది లుక్. అండ్ నెక్ కూడా సో ఇలా వచ్చింది, బ్యాక్ నెక్, అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇంతకుముందు ఏంటంటే బ్యాక్ నెక్లు ఇలా రెడీమేడ్ వచ్చేవి, దాదాపుగా ఎలా వచ్చాయంటే ఇవన్నీ కూడా అంటే నెక్ ఈ లెంత్ సరిపోకుండా, లేదంటే ఇది ఎక్కువగా ఉండి అలా వచ్చాయి. బట్ ఇప్పుడు అలా కాకుండా చక్కగా పర్ఫెక్ట్ నెక్ డీప్ కానీ విత్ కానీ కరెక్ట్గా వస్తున్నాయి అనమాట. సో బ్యాక్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ప్లెయిన్ వదిలేసేయకుండా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. అండ్ అందులో కూడా ఏంటంటే ఈ స్టోన్స్ చూసారా, స్టోన్స్ కూడా చక్కగా అతికిచ్చేసి ఇచ్చారనమాట. దీని మీద ఏంటంటే ఒట్టి గోల్డ్ కాకుండా సిల్వర్ గోల్డ్ 2 కాంబినేషన్స్తో ఇచ్చారు కాబట్టి, సో మన శారీలో కనుక సిల్వర్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు, సో గోల్డ్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ఇచ్చారనమాట. సో ఇదొకటి. అంటే మనకి శారీలో ఉన్న కలర్స్తో కూడా వర్క్ చేసినవి ఉంటున్నాయండి, బట్ మన శారీకి మ్యాచ్ అయ్యేది చూసుకోవాలి కాబట్టి ఇదైతే ఒకటి. అండ్ ఇలాగే ఇంకో బ్లౌజు. సో ఇది ఇంకో బ్లౌజ్. ఇది చూడండి, ఇందులో శారీలో ఉన్న కలర్స్తో కూడా వచ్చిందనమాట. సో చాలా బాగుంది. వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. చాలా తక్కువ ప్రైస్ అండి. ఇది ఒక్కొక్కటి జస్ట్ 200, 210 ఆ రేంజ్లోనే పడింది. సో క్లాత్ ప్లస్ వర్క్, సో చాలా వర్త్ అనిపించింది నాకైతే. వర్క్ నేను ఇంత నీట్గా ఉంటుంది, ఇంత నీట్ ఫినిషింగ్ వస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వర్క్ మాత్రం చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. సో ఇది బ్యాక్ నెక్. సో బ్యాక్ ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అయితే ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి 2 పీసెస్ లాగా వచ్చిందండి. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ కదా, ఇది హ్యాండ్స్. ఇది కూడా అంతే, మనకి హ్యాండ్స్ ఎంత కావాలంటే అంత అయితే పెట్టుకోవచ్చు. షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫుల్ హ్యాండ్స్ కూడా వచ్చింది. ఇది 2 పీసెస్ లాగా వచ్చిందండి. అంటే ఇందాక ఒక దాంట్లోనేమో బ్యాక్ ఒక హ్యాండ్ వచ్చింది, అండ్ ఇది ఇంకొక హ్యాండ్ అనమాట. సో ఇది ఇలాగా 2 పీసుల్లాగా వచ్చింది, బట్ నో ప్రాబ్లం, మంచిగానే సెట్ చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. సో ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది. ఇదేంటంటే ఫ్రంట్ నెక్ కూడా మనం ఇలా వచ్చింది కాబట్టి, క్లాత్ ఇలా 2 పీసెస్ వచ్చింది కాబట్టి 2 టైమ్స్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఇది కట్ చేసుకొని, సో దీని మెజర్మెంట్స్ తోటి ఇక్కడ పెట్టి కట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇది కూడా అయితే చాలా బాగుందండి. సో ఏంటంటే మీషోలో సెట్ చేసుకుంటే కొంచెం ఓపిక్గా సెట్ చేసుకుంటే చాలా మంచి మంచి
మెటీరియల్స్ అయితే ఉంటున్నాయి ఇప్పుడు. సో ఇంతకు ముందు ఫస్ట్లో అయితే ఇంత మంచి క్వాలిటీ ఉండేవి కాదండి. సో కానీ బట్ ఇప్పుడైతే చాలా మంచిగా ఉంటున్నాయి. క్లాత్ బాగుంది, మనకి స్కిన్కి కూడా ఎలాంటి ఇరిటేషన్ లేకుండా స్మూత్గా అయితే ఉంటుంది. సో ఇది హాఫ్ పట్టు క్లాత్ అనమాట. సో బాగుంది. అండ్ నెక్స్ట్ ఒక చున్నీ తీసుకున్నా. ఈ చున్నీ కూడా అంతేనండి. నేను ఏంటంటే నా దగ్గర ఒక క్లాత్ ఉంది. ఆ క్లాత్ మీదకి ఏంటంటే చున్నీ అది టాప్ కుట్టుకుందాం అనే ఉద్దేశంతో దాని మీదకి ఈ కలర్ చున్నీ అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నా. సో చున్నీ కూడా చాలా పెద్దది వచ్చిందండి. బాగుంది చున్నీ. ఇది ఏంటంటే కింద వైపు ఇలా బార్డర్ లాగా వచ్చింది రెండు వైపులా కూడా. సో ఈ చుట్టూ ఇలా బార్డర్ వచ్చింది. అండ్ క్లాత్ వచ్చేసి ఇది కొంచెం రఫ్గా ఉన్నట్లుంది కానీ బట్ అంటే యూజ్ చేసుకోలేనంత ఇబ్బందిగా అయితే లేదు. సో వేసుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇలా కింద టాజిల్స్ కూడా ఇచ్చాడు. సో ఇలా బాగుంది. అంటే మనం దీనికి పెట్టిన ప్రైస్కి ఇది చాలా వర్త్ అండి. నాకు ఇది జస్ట్ 109 పడింది. 109 రూపాయలు పడింది. సో 109, 110 రూపాయలు అలా పడింది. సో ఇది ఏంటంటే మనం పెట్టిన కాస్ట్కి ఇది చాలా వర్త్ అనమాట. సో మంచిగా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనిపించింది. చాలా తక్కువ రేటు కూడా పడింది. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ దీని గురించి ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. అందులో ఏంటంటే నేనేమి డీటెయిల్స్ చెప్పలేదు. బట్ ఇది ఫ్యాబ్రిక్ అనమాట. కొంచెం మంచి కలర్ఫుల్ ఫ్యాబ్రిక్. ఇది ఏంటంటే నేను సిల్క్ క్లాత్. ఇదేంటంటే టాప్ కుట్టడానికి అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది కుట్టిన తర్వాత కూడా నేను షేర్ చేస్తాను. ఇది కూడా అంతేనండి. జస్ట్ నాకు వచ్చేసి కదా చాలా బాగుంది. ఇది మంచి బ్రైట్ కాంబినేషన్ అనమాట. ఆరెంజ్, మెరూన్ అండ్ పింక్ ఇలా 3 కలర్స్ తోటి అండ్ వైట్. సో మంచి బ్రైట్ కాంబినేషన్, చాలా బాగుంది. క్లాత్ కూడా బాగుంది. అండ్ అంటే స్కిన్కి ఇరిటేషన్ ఉండదు. సిల్క్ అయినా కూడా చాలా స్మూత్గా మెత్తగా స్కిన్కి ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఇది కూడా అంతే. జస్ట్ 230 రూపాయలు పడిందండి. ఆరెంజ్లోనే ఒక 10 అటో ఇటో పడింది. సో మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తక్కువకి వస్తుంది. లేదంటే మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే ఒక 10-15 అలా ఎక్కువ పడుతుంది అనమాట. బట్ చాలా చాలా యూస్ఫుల్. ఎవరైనా ఇలా మెటీరియల్ కొని ట్రై చేయాలి అని అనుకుంటే కనుక ఒకసారి ఇది ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదేంటంటే నైరా కట్ తోటి టాప్ అండ్ బాటమ్ కుట్టాలి అనే ఉద్దేశంతో తీసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట. సో అది నేను కుట్టిన తర్వాత కూడా ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి.